జాగ్రత్త. తగ్గేది లేదు పుష్పరాజ్, నాకు జాగ్రత్త చెప్తలేదు. నాన్న హెల్మెట్. నాన్న వచ్చేటప్పుడు స్కూటీ తీసుకొస్తాను. నాన్న డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు స్కూల్ బ్యాగ్ తీసుకొస్తాను. ఏయ్ అగండ్రా, డ్యూటీ పోయినాడు గొడవ ఎంత కొట్టుకుంటారా మీరు? పదకొండు బావతో ఇంకా మా బావ ఎప్పుడు చూసే ఇదే కదండి బావ పాడుగాడు పెద్దతో వచ్చింది మీరు కూడా చెప్తారు అయితే చిన్న చిన్న పిల్లలు భార్యకి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళని బడికి తయారు చేసేసరికి అవుతుంది అంత హడావిడి గుర్కొచ్చుడు. అరే దారా నువ్వు కూడా చెప్తారా మా పార మామ. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే. మా బావతో పెద్ద కోసే ఉన్నాడు నాకు. మా బావ మొన్నటి దాకేమో పుష్ప పుష్ప అని చెప్పేసి నీ అమ్మ తగ్గేదేలే అన్నాడు. అప్పుడు ఫైర్ అంట, ఇప్పుడు పుష్ప 2 అంట. నీ అమ్మ తగ్గేదిలే 2 చేతులు చూపెడతాడు. వైల్డ్ ఫైర్ అంట మరి ఆయన చూడి కథ. రాయేష్ మనోజ్ అందరు వచ్చినట్టేనా, ఇంకెవరు ఉన్నారా? డిస్ట్రిబ్యూషన్ టైం అవుతుంది, ఓన్ మెసేజ్ చెప్తుందరా. అరే బామ్మార్ది వస్తున్నావురా? అరే సాయిలు సాయంత్రం దావత్ రాడు చేయరా, బాబా పట్టుకరా. సాయంత్రం బిర్యానీ చేస్తున్నా, నాటు కొడుతాను, మంచిగా బిర్యానీ చేద్దాం. తీసుకొచ్చి పోతున్నా. అందరు వచ్చింది కానీ వెంకటేశ్వర్లో అయితే ఒక్కరోజు కూడా తొందరగా వచ్చింది లేదు. వెంకటేశ్వర్లో ఏదే నీ రేడియం జాకెట్ ఇది? ఆ జేబులో సెల్ ఫోన్ ఏంటయా? సెల్ ఫోన్ లేదు సార్. అదేంటిది? లేదు సార్. బాబు ఎన్నిసార్లు చెప్పినావు సెల్ ఫోన్ తీసుకురావద్దని? బాబు ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు తీసుకొని వస్తున్నారు. ఇంకొకసారి ఈయనగా తెస్తే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, మనము ఇంతకుముందు ఎస్యూపీలు చదువుకున్నాం కదా, అందులోకి వెళ్ళి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. మనోజు, మనము డంపరు నడిపేటప్పుడు మ్యాక్సిమం స్పీడ్ ఎంత పోవాలి? ఓకే, వెరీ గుడ్. రాయేష్, జంక్షన్లో వచ్చినప్పుడు ఎంత పోవాలి? ఓకే, వెరీ గుడ్. వెంకటేష్, నీతోటే ఉన్నాయి కదా నాకు బాధ. ర్యాంప్లో పోయినప్పుడు ఎంత పోవాలి స్పీడ్? 30 స్పీడ్ పోవాలి సార్. 30 స్పీడ్ పోవాలా? అంటే మ్యాక్సిమం స్పీడ్ 30 పోవాలి, ర్యాంప్లో పోయినప్పుడు 30 పోవాలా? సార్ ఎక్కువ పోదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ తగ్గేది లేదు. పుష్పరాజు వైల్డ్ ఫైర్. నీ వైల్డ్ ఫైర్ తగలేయా? పోవాల్సింది ర్యాంప్లో 20 స్పీడ్ అయ్యా. ఇదే నీతో వచ్చిన బాధ. 30 సంవత్సరాలు నడతారా సార్ నేను, నాకు మొత్తం తెలుసు. అదే వచ్చింది నీతో బాధ. చెప్పిన మాట విను, ర్యాంప్లో 20 కంటే ఎక్కువ పోవద్దు. ఓకే సార్. సాగర్ సార్, నువ్వు S6 షావల్ తీసుకో. ఓకే. నాజర్, నువ్వు S5 తీసుకో. శ్రీను, నువ్వు S3 తీసుకో. మనోజ్, GK27 తీసుకో. రాయేష్, GK26 తీసుకో. మన నాగరాజు, నువ్వు K3 తీసుకో. వెంకటేశ్వర్లు, నీకు నేను మరీ చెప్తానా, రోజు వినిపిస్తున్నా, ఎస్ఓపి చదివి వినిపిస్తున్నా. నువ్వు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నావు కానీ ఏది కరెక్ట్గా చెప్పట్లేవు. నువ్వు K6 తీసుకో, సరేనా? నీ దగ్గర మొబైల్ ఫోన్ కనబడ్డా, నెగ్లిజెన్స్ కనబడ్డా మాత్రం నేను ఊకొని ముందే చెప్తున్నా. జాగ్రత్త నడుపు. K6 తీసుకో. బావా, ఇందాక ఫోన్ సాయి
అంటాను పప్పు అంటాను నాటుకోడు అంటాను సాయంత్రం గట్టిగా తాగుతున్నారు నీకు. అరే బామ్మది సాయి గాని చెప్పిండ్రా మన వచ్చానికి నాటుకోడి పుల్లు బావాలి ఏమన్నా పుల్లు దావతీయాల పుల్లు. సరే కానీ జాగ్రత్త సార్ నీ మీద నిఘా బాగుంది ఫోన్ అంటాడు మరి అదంటాడు చూసుకోమని. అరే సార్ అట్లా చెప్తారా ఫోన్ మన తెలియన్నారా 30 సంవత్సరాలు 30 ఇయర్స్ సింగల్ సీల్ ఇక్కడ ఫోన్ అంటాడు సీల్ బెల్ట్ అంటాడు మనకు తెలియన్నారా 30 ఇయర్స్ సింగల్ సీల్ ఇక్కడ తగ్గేది వైల్డ్ ఫైర్ పుష్ప ఇక్కడ. మామ అందరికి మామ ఇలా సాయంత్రం డ్యూటీ దిగగానే ఫుల్ దావత్ మనకి ఖుషి ఖుషి. వైల్డ్ ఫైర్ ఇక్కడ తగ్గేది లేదు ఇంచు కూడా తగ్గేది లేదు.
పోవాలి సార్, ఇవ్వబోదు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ తగ్గేది లేదు. పుష్పరాజు వైల్డ్ ఫైర్ 30 సంవత్సరాలు నడుస్తారా సార్ నేను, నాకు మొత్తం తెలుసు. అరే బామ్మది సాయి గారికి చెప్పిండ్రా మన వర్షానికి నాటుకోడి పుల్లు బావాలి ఏమన్నా, పుల్లు దావాలి అలా పుల్లు. అరే సార్ అసలు చెప్తారా, ఫోన్ మనం నిలవన్నారా 30 సంవత్సరాలు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. ఫోన్ అంటాడు, సీట్ బెల్ట్ అంటాడు, మనకి నిలవన్నారా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. తగ్గేది లేదు, వైల్డ్ ఫైర్ పుష్ప ఇక్కడ. మామ అందరికి మామ ఇలా సాయంత్రం దుడ్డు తీయగానే పుల్లు దావత్ మనకి. ఖుషి నాన్న హెల్మెట్. నాన్న వచ్చేటప్పుడు సీట్ తీసుకో. నాన్న డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు స్కూల్ బ్యాగ్. మామూలు జాగ్రత్త. తగ్గేది లేదు పుష్పరాజు, నాకు జవాబు చెప్తాను నాన్న. ఎందుకంటే అబ్జెక్షన్ పెట్టి చూసాము. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్, ప్రాణానికైతే ప్రాణాపై తప్పింది. ఇక ముందు నుంచి అయితే మాత్రం చాలా ఇష్టవంతుడు. ఇక ముందు నుంచి అయితే మాత్రం చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటూ ఉన్నారు. మంచి ఉంటాడు సార్. మా బావ అవుట్ ఆఫ్ డేంజర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఒకసారి ప్రాణాపై తప్పింది. ఇక ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు పనిచేసుకుంటారు. సార్ 24 గంటలు దాటింది సార్. వెంకటేష్ కండిషన్ ఎలా ఉంది? ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్ చూడొచ్చా సార్? చూపెట్టాడు. బావా బావా ఓ బావా ఓ బావా ఓ బావా 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 ఓ బావా బావ మంచుకున్నావా బావా? బావా ఏమైనా బావా, ఇంత పరిస్థితి బావా నీకు. వెంకటేష్ సార్ ఈ స్టేబుల్ సార్. స్టేబుల్ అవుట్ ఆఫ్ డేంజర్. సార్ వెంకటేష్, వెంకటేశ్వర్లు బావా ఓ బావా, ఇంట్లో అక్క పిల్లలు ఏడుస్తాను బావా. లే బావా, లే బావా. ఊకో బావా, ఏడో బావా. ఊకో అంత ఏం కాలే కానీ ఊకో బావా. మామ ఏడోకు మామ ఏడోకు మామ ఏడో. వెంకటేష్ బాగున్నా? ఎంత చెప్పినా వినలే, ప్రతిరోజు చెప్పినా వినవు, ఎప్పుడు చెప్పినా 30 ఇయర్స్ అంటూ ఉంటావు. ఏదేమైనా నువ్వు ఇట్లా ఈ రకంగా నిన్ను చూడటం మాకు సంతోషంగా ఉంది వెంకటేశ్వర్లు. అందుకే ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా రక్షణతో మన ఎస్ఓపీలు సిఓపీలను నిర్లక్ష్యం చేయకుండా పాటిస్తూ మనం పనిచేసుకోవాలి. ఎందుకంటే మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన సింగరేణి సంస్థ కూడా బాగుంటుంది. ఓకే సార్. మన సింగరేణి సంస్థ ఎస్ఓపీలు సిఓపీలను ఎంత పదే చెప్పినా అవన్నీ నేను విస్మరించి ఈ ప్రమాదం తెచ్చుకున్నాను సార్. ఇక నుండైనా అట్లా చేయకుండా నా సంస్థ కోసం, నా కుటుంబం కోసం ఏదైతే నా సంస్థ చెప్పిందో అవన్నీ తూచా పాటిస్తూ నేను మంచిగా పనిచేసుకుంటా సార్. సెల్ ఫోన్ మహమ్మారి బారిన పడి అనవసరంగా అధికారులు చెప్పినటువంటి సూచనలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇదే కాకుండా ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రమాదాలు జరగకుండా పూర్తిగా నివారించాలంటే BBB ఉండేలా చూసుకోవాలి. అనగా ప్రతి వాహనాల్లో
బెల్ట్ మరియు బ్రేక్ అట్లాగే ప్రతి పని స్థలంలో సరైన బర్మ్ ఉండేలా చూస్తే ప్రమాదాలు పూర్తిగా నివారించవచ్చు. చూశారు కదా నిర్లక్ష్యం వహించిన ఈ వెంకటేష్ కథ. ఇది కేవలం వెంకటేష్ అని కాదు, మన అందరికీ అవసరమైనది. మనం ఉద్యోగం చేసేది ఎవరి కోసం? మన కుటుంబం కోసం. ఉద్యోగానికి బయలుదేరేటప్పటి నుండి ఇంటికి వెళ్ళే వరకు మన భార్య పిల్లలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది కోల్పోయినా సంపాదించవచ్చు, కానీ మన కుటుంబంలో మనం లేని లోటు ఎవరూ తీర్చలేరు. అందుకే మన సింగరేణి సంస్థ మనకు నేర్పించిన ABCD సిస్టమ్, యాటిట్యూడ్, బిహేవియర్, కల్చర్, డిసిప్లిన్ అనగా మన ఆలోచన విధానాన్ని బట్టి మన ప్రవర్తనని బట్టి మన జీవన విధానం, మన జీవన విధానంలో క్రమశిక్షణ ఉంటే ఎక్కడైనా మనము, మనతో పాటు మన తోటి వారు కూడా రక్షణతో సంతోషంగా జీవించవచ్చు. జై సింగరేణి, జై జై సింగరేణి.